హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంటి దగ్గరనే ఖాళీ స్థలంలో ఎన్ని కూరగాయల చెట్లు పెట్టానో అది చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఇంటి బ్యాక్ సైడ్ ఖాళీ స్థలం ఉంది, ఓపెన్ ఏరియా. దాంట్లో ఖాళీ ఉండు ఎందుకు అనేసి ఈ కూరగాయల చెట్లు అయితే పెట్టడం జరిగింది. ఇది ఆలుగడ్డ ఫ్రెండ్స్. మాకు ఒకరు చెప్పారు ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టారనేసి. ఆ చిన్న చిన్న ఒకటే మొలకెత్తిన ఆలుగడ్డని తీసుకొచ్చి చిన్న చిన్న పీసులు చేసి పెట్టాను. చాలా మంచిగా ఎన్నుకున్నాయి చూడండి. దాని తర్వాత ఇది బీరకాయ చెట్టు. నెక్స్ట్ ఈ వంకాయ చెట్లు ఫ్రెండ్స్. ఇవి ఇప్పటి వరకు ఒక 2 కిలోల దాకానైతే తెంపాను. ఇవి బ్రౌన్ వంకాయలు. ఒకటి నిన్ననే తెంపిన, ఒకటి ఉన్నది చూపిస్తా చూడండి. ఇలా అవుతున్నాయి. ఇప్పటికి 2 కిలోల వరకు వీటికైతే తెంపాను. చిన్న చిన్నగా అవుతున్నాయి చూడండి. ఇక్కడ నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ మిరపకాయ చెట్టు మొక్కలు నాటాను. చూడండి, పొద్దున్నే ఇక్కడ వాటర్ పైప్ అయితే మనకు మిషన్ బారితే వాటర్ అయితే దీనికే పొద్దున ఇంట్లో మంద వాడుకున్న తర్వాత దీనికే పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడనైతే ఇక పూల చెట్టు, కనకమరాల పూల చెట్లు, చామంతి. ఈ వంకాయలు అయితే ఈ పువ్వులు వస్తున్నాయి కదా, పువ్వులు వచ్చే దగ్గరనే కాయలు వస్తాయి. ఈ పువ్వులు వచ్చే దగ్గరనే కాయలు వస్తాయి వంకాయలు. ఇంకా ఈ తెల్ల తెల్ల పువ్వులు ఉన్నాయి కదా, ఇక్కడనే వంకాయలు వస్తాయి చూడండి. ఇదంతా మా ఇంటి బ్యాక్ సైడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలాలు ఉంటే ఇలానే మీరు కూరగాయలు పెట్టుకొని పెంచుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఫ్రెష్ కూరగాయలు కూడా మీరు తినవచ్చు, ఆరోగ్యానికి మంచిది. ఖాళీగా ఉంటే పురుగు పూసి ఏదైనా కూడా వస్తుంది, చెత్త ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఖాళీ స్థలంలో మొక్కలు నాటుకున్నట్టయితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేసి లైక్ చేయండి. ఓకే, బాయ్.